వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తిలో ఉర్దూ పాఠశాలను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. విద్యార్థులకు ఉర్దూ పాఠాలు బోధించిన మంత్రి. మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి భేటీ. 3-4 రోజుల్లో పార్టీలో చేరికపై ఓ ప్రకటన చేస్తామని వెల్లడి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు. తెలంగాణను వ్యతిరేకించే వారితో స్నేహం చేస్తున్నారని మండిపాటు. పెనుబల్లి మండలం నీలాద్రి ఈశ్వర ఆలయంలో ఎమ్మెల్యే సండ్రా పూజలు. ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు. డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లా కేంద్రంలోని బండారు నగర్ ఉర్దూ పాఠశాలలో నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారులకు ఉర్దూ పాఠాలు బోధించారు. దీంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యను ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేయాలనేటువంటి సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మన ఊరు మనబడి అనేటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం విద్యా వ్యవస్థలో ఒక నూతన ఒరవడికి నూతన సంస్కరణకి ఇది ఒక శ్రీకారం. ఒక్క వనపర్తి జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలల యొక్క సంఖ్య 518 కాగా అందులో మొదటి విడతలో 183 స్కూళ్లను మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పునరుద్ధరణకు చేపట్టడం జరిగింది. సుమారు 78 కోట్ల రూపాయలతో 12 రకాల పనులు ప్రతి పాఠశాలలో కూడా చేపట్టడం జరిగింది. పాఠశాల పునరుద్ధరణలో భాగంగా కిచెన్ షెడ్ కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, కలర్స్ కానీ, అదనపు గదులు కానీ, కాంపౌండ్ కానీ, మరుగుదొడ్లు కానీ, ఇట్లా అనేక రకాల పనులు ఇవన్నీ చేపట్టడం మూలంగా సమగ్రంగా అక్కడ ఉండేటువంటి పాఠశాల వ్యవస్థ సంపూర్ణంగా పిల్లల యొక్క వినియోగంలో ఉండాలి. అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులకు కూడా సౌకర్యంగా ఉండాలి. ఒక చక్కని వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం, పరిస్థితులలో ఏ రకమైనటువంటి వెలితి లేకుండా అద్భుతంగా పిల్లలు అక్కడ విద్యను అభ్యసించడానికి మౌలికమైనటువంటి అన్ని వసతులు, ఆ వసతులు కూడా అత్యంత ఆనందదాయక పరిస్థితులలో ఉండాలని చెప్పి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ చేపట్టినటువంటి మొదటి విడతలో చేపట్టినటువంటి పాఠశాలల పునరుద్ధరణ అంతా కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. వరుసపెట్టి వాటన్నిటిని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఇదివరకే కొన్ని ప్రారంభించినాం. ఇప్పుడు రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రం అంతటా కూడా విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం పాఠశాలలో పిల్లలు కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ, విద్యారంగంలో ఉండేటువంటి సమస్త జనమంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. పిల్లలకు ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి ఈ ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఖర్చుతోనే 100% విద్యా వ్యవస్థని బలోపేతం చేసినటువంటి పరిస్థితులలో ఇదివరకే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి 1001 రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలల కారణంగా, బలోపేతమవుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల కారణంగా ఈ కొత్త జనరేషన్ పిల్లలు, ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు అత్యంత అదృష్టవంతులు. ఏ రకమైనటువంటి వెలితి లేకుండా వాళ్ళ విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం వాళ్లకు సంపూర్ణంగా అండగా ఉన్నది. ఇది భావితరానికి అవసరమైనటువంటి నిజమైన పెట్టుబడి వాళ్ళ రాష్ట్రంలో. మనం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి ఫలితం కంటే 100 రెట్లు ఈ విద్య ద్వారా వచ్చేటువంటి ఫలితం సమాజానికి చాలా గొప్పది. అందువల్ల 3-4 రోజుల్లో పార్టీలో చేరికపై ఓ ప్రకటన చేస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రి జూపల్లి, పొంగులేటిలతో భేటీ అయ్యారు. వారిని రేవంత్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జూపల్లితో కలిసి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కోసం అందరం ఏకమవుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు. ఉద్యమకారులు, ప్రజలు, కవులతో ఇప్పటికే చర్చలు జరిపామని, కొన్ని రోజుల్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 3
3-4 రోజుల్లో పార్టీలో చేరికపై ప్రకటన ఉంటుందని చెప్పారు. 6 నెలల నుండి తాము రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. తాను జూపల్లి కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నామన్నారు. తెలంగాణ సాధించాక ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు తమతో కలిసి రావాలని ఆహ్వానించామని చెప్పారు. ఖమ్మం నేతలందరూ పొంగిలేటి కాంగ్రెస్ లోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఏదైతే ఇక స్థానిక పరిస్థితులు వస్తే ఇప్పుడే 98 మంది చెప్తున్నారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ కోసం నా ఆడబిడ్డలు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తుంటే ధర్నా చేసేదాన్ని పత్రికా మిత్రులు కొంతమంది మీడియాలో వేస్తుంటే అహంకారంతో అధికారం ఉందని అహంకారంతో మీడియా మిత్రుల్ని ఆడబిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారట. అదే రకంగా ఈ రోజు ఈ సమావేశానికి వచ్చి అనేక మంది నా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారట. మీకు తరగతి ఇయ్యం, మీకు తరగతి ఇయ్యం, ఇతరత్ర అధీయమని ఒకటే చెప్తున్నాను. అధికారం ఎవరంతా చెప్పు కాదు, అధికారం ఎవరంతా చెప్తున్నారు. చాలా మంది చూసింది నియోజకవర్గం, చాలా మంది ఎంఆర్ఎంఈని చూసింది నియోజకవర్గం. అటువంటి ఎంఆర్ఎంఈనే న్యాయకు తిప్పికొట్టింది ఈ నియోజకవర్గం. గుర్తుపెట్టుకోండి, అధికారం మీ అయ్యే సొత్తు కాదు, శాశ్వతం కాదు. తెలంగాణను వ్యతిరేకించే వారితో ముఖ్యమంత్రి కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. జూపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. వారి ఆహ్వానంపై తాను నేతలతో చర్చిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్ కోల్పోయారని దుయ్యబట్టారు. అమరుల ఆంక్షలు అసలు నెరవేరలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలను సీఎం తీసుకొస్తున్నారని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించే వారితో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు ఏమైందో చెప్పాలని నిలదీశారు. పైసల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చెన్నారెడ్డి నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జూపల్లి కృష్ణారెడ్డి దగ్గర కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావడంతో ఇటు జూపల్లి కృష్ణారావు కూడా అనుచరులందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా. అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు దైవ కార్యక్రమాలను తెలంగాణలో ఘనంగా నిర్వహించామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. పెనుపల్లి మండలం నీలాద్రి ఈశ్వర ఆలయంలో దశాబ్ది రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఆలయంలో అభిషేకాలు, రుద్రాభి హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఆలయ కమిటీ సభ్యులు మేళ తాళాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సుభిక్షం కోసం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి పరిపాలన అందిస్తున్న సమయంలో వారికి మంచి శక్తిని ఇవ్వాలని చెప్పి, దాంతోపాటుగా మన నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మరి భిన్నత్వంలో ఏకత్వంతో అన్ని మతాలను గౌరవించే విధంగా ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్యం స్కీమ్ పెట్టి, దాంతోపాటుగా అనేక దేవాలయాలను పునరుద్ధరణ స్కీమ్ కింద పెట్టి, ఇవాళ నీలాద్రీశ్వర స్వామితో పాటుగా మన ఖమ్మం జిల్లాలో
తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాల్ని మరి పునర్నిర్మించడమే కాకుండా ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఒక పరిషత్ని ఈరోజు ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేసి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని విలువల్ని పెంపొందించే విధంగా చేయడం జరుగుతున్నది. దాంతో పాటుగా ఈరోజు అత్యంత గొప్ప నిర్మాణం మరి యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాతీపేటలో వెలసిన శ్రీ జగన్నాథ స్వామి ఆలయం నుంచి రథయాత్ర ఆలయ అర్చకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలను 11 రోజుల పాటు ప్రత్యేక మందిరంలో పూజలు అందుకుంటూ ఉంటారని వెల్లడించారు. అనంతరం తిరిగి శ్రీ జగన్నాథ స్వామి మందిరానికి స్వామివారు చేరుకుంటారన్నారు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా భక్తులతో కళకళలాడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి నోటాకు వచ్చినని ఓట్లు కూడా రాలేదని అంటారని, కానీ తామే కావాలని తమ అధిష్టానాన్ని కలుస్తారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతి విషయంలో కేంద్రాన్ని విమర్శించడం సరికాదన్నారు. ప్రధానమంత్రుల్ని మార్చానని, కేంద్రంలో చక్రం తిప్పారని చెప్పే చంద్రబాబు అప్పుడే రైల్వే జోన్ ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దని అన్నది చంద్రబాబు అని విమర్శించారు. ఇప్పుడు సభలు పెడుతున్న చంద్రబాబును అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో అని ప్రశ్నిస్తున్నారా అని అడిగారు. చంద్రబాబు ముందుకొస్తే ఒకే వేదికపై చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు. సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో హోంమంత్రి అమిత్ షాపై దాడి చేస్తే చంద్రబాబు వాళ్ళపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన వైఖరి మార్చుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారని, పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారన్నారు. తమది మంచి సిద్ధాంతాలు ఉన్న జాతీయ పార్టీ అని, పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీని మేమేం చర్య తీసుకున్నాం? ఎలక్షన్ ముందు 250 మందిని, ఎలక్షన్ తర్వాత 250 మందిని చంపేస్తే మేము ఈవేళ ఆమెను ఏమన్నా చేసామా? ప్రజాస్వామ్యంలో ఫైట్ చేస్తాం. ఇది దమ్మున్న రాజకీయ పార్టీ యొక్క లక్ష్యం. ఎప్పటి నుంచో అనాదిగా కేరళలో కమ్యూనిస్టులు మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని అనేక మందిని చంపేస్తున్నాం. మేము కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ రద్దు చేయలేదే. ప్రజాస్వామ్యంలో దీన్ని ఎదుర్కొంటాం. దమ్ముంటే చంద్రబాబు నాయుడు దమ్మనండి, ఒకే వేదిక మీద మాట్లాడతాం. మా హోంమంత్రిని కొట్టావు కదా, ఈమె చర్య తీసుకున్నారా? ఏమండి, మీరు ప్రశ్న వేశారు కదా, ఈ చంద్రబాబు నాయుడు వేయగలరా? మీరు వేయగలరా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను. మా హోంమంత్రిని కొడితే అడ్డుకున్న వాళ్ళని మీద కేసు పెట్టారు కదా, మీరెవరు చంద్రబాబు నాయుడు అడుగుతారా? ఈవేళ అడుగుతారా? నేను చెప్తున్నా, మీరెళ్ళి చంద్రబాబు నాయుడు అడగాలి ఈ ప్రశ్నలన్నీ కూడా. వీర్రాజులాగా అన్నాడని ప్రతిదానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సమాధానం చెప్పాలి. మీరు అధికారంలోకి రావాలి. ఇవి మంచి పద్ధతి కాదని చంద్రబాబు నాయుడికి వినమ్రంగా నేను తెలియజేస్తున్నా. వైఖరి మార్చుకోమని తెలియజేస్తున్నా. పద్ధతి కాదని తెలియజేస్తున్నా. చెప్పిన దాంట్లో అన్ని సమాధానాలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో అన్ని సమాధానాలు. మమ్మల్ని చాలా మందిని చంపేసింది మమతా బెనర్జీ.
500 మందిని చంపేసింది మమతా బెనర్జీ. ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు అని చెప్పేది మీకు స్పష్టంగా. ప్రజాస్వామ్యంలో దమ్ముంటే ఎదుర్కోవడమే, ఆ ప్రభుత్వాన్ని కాలం రాయడమే, ఆ ప్రభుత్వాన్ని దింపేయడమే, అది దమ్మున్న వాడి యొక్క ధైర్యమైనటువంటి వచనాలు. ఏమండి, చీరాలని నిరసన చేయడానికి ప్రత్యేక హోదా విశాఖపట్నం జోన్ ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వద్దు అన్నాడు. చంద్రబాబు నాయుడు సభలు పెడుతున్నారు. ఎవరన్నా ఇల్లు అడుగుతున్నారా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నావు అని మీరు ఎవరన్నా అడుగుతున్నారా? బిల్డర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విశాఖలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని, సిటీ పరిధిలో ఉన్నదని, ప్రతి రౌడీ షీటర్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ అన్నారు. విశాఖ కమిషనరేట్ పరిధిలో నేర ప్రవృత్తులకు పాల్పడుతున్న రౌడీ షీటర్లందరికీ విశాఖ పోలీస్ గ్రౌండ్స్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ ప్రతి స్టేషన్లో రౌడీ షీటర్స్కు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, వారి యాక్టివిటీస్ని బట్టి అబ్జర్వ్ చేస్తున్నామని ఆయన అన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉన్న రౌడీ షీటర్లపై డీసీపీ నేతృత్వంలో ఒక కమిటీ వేసి వారిపై ఉన్న రౌడీ షీట్ ని తొలగిస్తామని సిపి అన్నారు. రౌడీ షీట్ ఉన్న వాళ్ళు ప్రవర్తన మారకుంటే కఠినంగా చర్యలుంటాయని అన్నారు. వాళ్ళకి మీరు చెప్పొచ్చు. దయచేసి ఇప్పుడు ప్రమాణం చేస్తున్నారు మీరంతా. మేమంతా కూడా ఎటువంటి దేవుని ఎందుకు ప్రమాణం చేసి మేమంతా కూడా ఎటువంటి మంచిగా ఉండటానికి, సమాజానికి మంచి చేయడానికి, సత్ప్రవర్తనతో ఉండి వైజాగ్ సీట్ అవడానికి మేమంతా సాయి శక్తిలా కృషి చేస్తామని అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. వీఆర్ టేకింగ్ టఫ్ యాక్షన్. See, whatever that we are doing in last 4-5 months ఏవైతే మనం టఫ్ యాక్షన్స్ తీసుకున్నామో, the benefits will be seen in due course of time. It cannot be seen immediately. In due course of time you can see the benefits. వీళ్ళ యాక్టివిటీస్ తగ్గడం కానివ్వండి, అన్ని కూడా ఇమీడియట్ గా మాకేం కనపడము. సో ఇప్పుడు పీడియాక్ట్ పెడుతున్నాం, ఒకరి మీద పీడియాక్ట్ పెట్టినాం, మాకు తెలుసు, మాకు లిస్ట్ ఉంది, అది ఎవరైతే బియాండ్ లిమిట్స్ చేస్తున్నారో లిమిట్ ఉంది. ఒకసారి పీడియాక్ట్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మెసేజ్ వెళ్తుంది కదా, ఇట్ గోస్ అక్రాస్. Till now you have been just called and counseled and been sent and arrested in particular case. Now it is not like that. Now message will go down the line. సార్ రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ చూసుకుంటే ఈ రౌడీల మధ్య మత్తులో గొడవ కావచ్చు, ఇలాంటివి బాధల దగ్గర మనిషి అంతా జరుగుతుంది. ఇప్పుడు యజమానులకి ఏమైనా చెప్తున్నారా కొంతవరకు ప్రొడక్షన్ ఏర్పాటు చేసుకోవాలి, అది గొడవ జరగకుండా చూస్తాం. మనము వాళ్ళందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దట్ దే క్లోజ్ ద షాప్స్ యాజ్ పర్ అలాటెడ్ టైమ్స్, ఏవైతే ఉన్నాయో అలాటెడ్ టైం ఇవ్వడం చెప్పింది. తర్వాత వీళ్ళందరూ కూడా నోటీసెస్ కూడా సర్వ్ చేశాం మనం, వీళ్ళ పరిధిలో ఎవరు ఉన్నారని చెప్పేసి. అది కూడా మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. దట్ హూ ఆర్ డిసైడింగ్ హూ రిపీటెడ్లీ గో టు విచ్ పర్టికులర్ పాయింట్. వీళ్ళు హ్యాంగింగ్ జాయింట్స్ అంటారు, హ్యాంగింగ్ ప్లేస్ అంటారో జాయింట్స్ ఏదో అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా లోకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి, దాన్ని కూడా మేము వాచ్ పెట్టుకున్నాం. ఏ కేటగిరీలో రౌడీ షీటర్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్, ఎవరైనా నగర బహిష్కరణ కానీ లేకపోతే రిపీటెడ్ గా నేరాలు పాల్పడుతున్నట్టుగా మీరు ఏమైనా మీ దృష్టికి వచ్చింది? 100% ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీకు డ్యూ కోర్స్ ఆఫ్ టైం మీకు చెప్తాను. అన్ని ఉన్నాయి, నేను ఇప్పుడు ఇమీడియట్ చెప్పలేను.
సరే ఎంపీ కిడ్నాప్ అవడంలో ఇద్దరు అరెస్ట్ చూపించారు హేమంత్ రాజేష్ ని. ఈ మనీ ట్యాంక్స్ నైవేద్యంలో 10 మంది ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ చూపిస్తున్నారు. అది ఆ కార్యక్రమం ఎక్స్క్లూజివ్ గా నడుస్తుందండి. మొన్నటి రోజు మనము ఇద్దరిని అరెస్ట్ చూపించాం, తర్వాత 5 మందిని కూడా అరెస్ట్ చూపించాం. సార్ ఇంకా పెండింగ్ అమౌంట్ 35 లక్షలు మాత్రం ఉన్నారు కదండి ప్రతి వీక్. ఆ వీక్ లో ఇంపార్టెంట్ రౌడీ షీటర్లని కోటపట రౌడీలతో తిరుగుతూ మనం వస్తున్నారని చాలా నుంచి ఆడుతున్నాయి. అది రెగ్యులర్ ఇంపార్టెంట్ చిన్న చిన్న వల్ల చూడండి, ఇప్పుడు మనం ఏ కేటగిరీ అందుకే డివిజన్ చేస్తాం. మన ప్రతి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ అనలేదు కదా నేను. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఏ కేటగిరీ రౌడీ షీటర్ ని పిలిపించాం. సో ఏ కేటగిరీ రౌడీ షీటర్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఎవరైతే సి కేటగిరీ ఉన్నారో, అంటే ఎప్పుడో ఒకసారి 324 చేసింటాడు, 2-3 చుట్టూ నైబర్స్ ని కొట్టింటాడు. సో అటువంటి ఎవరైతే పబ్లిక్ ఆర్డర్ మీద ఎఫెక్ట్ చేయరో వాళ్ళని మనము పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఎప్పుడైతే నెక్స్ట్ నెక్స్ట్ కేసు ఏదైతే వస్తుందో మన ఫోకస్ లో పెట్టుకుంటాం వాళ్ళు. సో ఇప్పుడు మనం ఏదైతే స్పెసిఫిక్ గా ఏ కేటగిరీ రోడ్ షీటర్స్ మీదనే ఫోకస్ చేస్తాం, వాళ్ళని టార్గెట్ చేస్తున్నాం. విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏయూ సిల్వర్ జూబ్లీ మైదానంలో రోటరీ క్లబ్స్ విశాఖపట్నం, ఏయూ యోగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర శిక్షణ విభాగం సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విశాఖ ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి పాల్గొని యోగా డేను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. భారత ప్రభుత్వం దీనిని గుర్తించి యోగాను నూతన విద్యా విధానంలో భాగంగా మార్చిందన్నారు. చిన్నారులకు యోగాను చేరువ చేసే విధంగా కృషి జరగాలన్నారు. మరోవైపు విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రాంగణంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. Once again, let's start the same sideways, sideways, sideways. Slowly breathe in while reach to the final position. Outwards, outwards. Stretch maximum upper region. This is a cardiac exercise. Good, very nice. Then slowly. యోగా గురువులకి అలాగే యోగా ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు, మనకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు సో యోగా సంబంధించి దీని ప్రాముఖ్యత గురించి విశ్వవేదికన ఆయన చేసిన కృషి వలన, అలాగే ఈరోజు మనం ఒక వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ యోగా డేని మనం ఈరోజు సాధించుకోవడము, అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా యోగా యొక్క ఇంపార్టెన్సు, అది ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మీద చర్చ జరుగుతుందంటే ఖచ్చితంగా అది ఈరోజు మన ప్రాచీన భారతదేశపు, అలాగే మన అప్పుడు ప్రాచీన గురువులు కావచ్చు, వీళ్ళందరూ అవలంబించిన యోగా విధానము, అలాగే వాళ్ళు నేర్పిన ఎన్నో మెలకువలు ఈరోజు ప్రపంచ వేదికన ఎంతో పేరుగాంచి అందరికీ ఆరోగ్యం పంచుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యత అలాగే విశిష్టత మరొకసారి మనము తెలిపి మన దేశం యొక్క సంస్కృతిని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చిందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. స్పెషలీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఏదైతే మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తామో ఇవన్నీ కూడా మనకి దైనందిన చర్యలో ప్రతిరోజు కూడా భాగం కావాలి. అప్పుడే ఖచ్చితంగా దీని యొక్క ఫలాలు ప్రతి వ్యక్తి కూడా పొందగలరు అని నేను ఆశిస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరూ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఇంటర్నేషనల్ హ్యాపీ యోగా డే కమ్యూనికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ది ఆపర్చునిటీ. ఇప్పుడు మన జీవన శైలిలో ఒక పార్ట్గా యోగా అన్నది ఉంటే మనము ప్రతిదాన్ని కూడా చాలా సంతోషంగా ఆనందంగా కూడా ప్రతిదీ మనం చేసుకోవడానికి ఎంతో బాగుంటుంది. ఈ యోగా ఉండటం వల్ల మన ఆరోగ్యం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగా వైపు అడుగులు వేసి ప్రతి ఒక్కరూ కూడా యోగాని మన జీవన శైలిలో ఒక పార్ట్గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ కూడా యోగాని ఆచరిస్తూ మన మానసిక ఒత్తిడి నుంచి, నిరాశ నిస్పృహల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా వైపే అడుగులు వేయాలని
తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మనిషి జీవన శైలిపై అత్యంత ప్రభావం చూపే యోగా సాధనతో మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పేర్కొన్నారు. అన్ని రకాలుగా ఉత్తమ ఫలితాలు అందించే యోగా సాధనను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. యోగాతో సకల సౌభాగ్యాలు కలుగుతాయని, రోజు చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్, నెహ్రూ యువ కేంద్ర, యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మీ ఎడమ చేతిని కుడి భుజం మీదకి తీసుకురండి. పూర్తిగా మాక్సిమం టర్న్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ యోగా విద్య అనేది చిన్నప్పటి నుంచి ఇంటెన్సివ్గా శ్వాస ఉంటుంది. అంటే మనం అర్థం చేయడం కూడా మన జీవితంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో, జీవితంలో శిక్షణ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారికి ప్రత్యేకంగా ఏంటంటే మీ జీవితంలో ఒక భాగం, మీ భాగమైన భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోగా సౌండ్ మైండ్, మన మైండ్ సౌండ్గా ఉన్నప్పుడే మనం మంచి పనులు చేయగలుగుతాం, మంచి విజయాలు అందుకోగలుగుతాం. అదేవిధంగా సౌండ్ వాడాలి. ఆరోగ్యంగా శరీరం నడిపేటట్లయితే మనం ఏదో పనులు కూడా ముందుకు పోయగలం. ఫిట్నెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తిలో ఉర్దూ పాఠశాలను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. విద్యార్థులకు ఉర్దూ పాఠాలు బోధించిన మంత్రి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి భేటీ. 3-4 రోజుల్లో పార్టీలో చేరికపై ఓ ప్రకటన చేస్తామని వెల్లడి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు. తెలంగాణను వ్యతిరేకించే వారితో స్నేహం చేస్తున్నారని మండిపాటు. పెనుబల్లి మండలం నీలాద్రి ఈశ్వర ఆలయంలో ఎమ్మెల్యే సండ్రా పూజలు. ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.